హైదరాబాద్ ఫుట్బాల్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ పాల్గొన. గ్రేటర్ సిటీలో జోన్ కు ఒక్కటి చొప్పున ఫుట్బాల్ గ్రౌండ్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలను నిర్వహిస్తున్నామంటున్న తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ పాల్గొనతో నరేందర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ ఫుట్బాల్కి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కష్టపడుతుంది. దీనికోసం వివిధ గ్రౌండ్లను కొత్తగా కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇందుకు ఇప్పటికే జిహెచ్ఎంసీ రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేసింది. సిటీ అవుట్స్కట్స్లో రెండిట్లలో కలిపి 6 జోన్లలో మొత్తం 5 నుంచి 6 ఫుట్బాల్ గ్రౌండ్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి ప్రకటించింది. అయితే దీని మీద ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అండ్ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్, గవర్నమెంట్ ఒక స్టెప్ వచ్చింది. అంటే ఇప్పటివరకు జిమ్ఖానా గ్రౌండ్ మాత్రమే ఉండే ఫుట్బాల్కి గవర్నమెంట్ పరంగా ఇప్పుడు 5 నుంచి 6 గ్రౌండ్స్ రాబోతున్నాయి అనుకుంటున్నారు. మీకేమనిపిస్తుంది? గుడ్ న్యూస్ అండి. న్యూస్ చూశాను. ఎంసీహెచ్ వాళ్ళు అది 6 గ్రౌండ్స్ 6 జోన్స్లో ఫుట్బాల్ గ్రౌండ్ చేస్తామని, ఇది తెలంగాణ ఫుట్బాల్ తరఫు నుంచి ఇది ఒక రైట్ స్టెప్ అనుకుంటున్నాను. నా పర్సనల్ రిక్వెస్ట్ సార్, మీరు ఏదైతే పేపర్ వర్క్ చేశారో వెరీ గుడ్. అట్లానే ఈ గ్రౌండ్స్ అయితట్టు చూడాలని తెలంగాణ ఫుట్బాల్ తరఫు నుంచి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. సో మేము కూడా మీకు సహకరిస్తాం డెఫినెట్గా. సార్, అందరం కలిసి ఇది గ్రౌండ్స్ చేస్తే భవిష్యత్తు పిల్లలకు అందరికీ బాగుంటుంది. ఈ స్థలాలు కూడా మనం కరెక్ట్ యూటిలైజ్ చేస్తాం. మనం చేయకపోతే అది మళ్ళీ మిస్యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసిన సిటీ లోపల ఇండోర్ బ్యాడ్మింటన్ ఉన్నాయి, టెన్నిస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. కానీ ఫుట్బాల్ ఎందుకు సార్? ఒకప్పుడు ఇండియాకి 10 నుంచి 11 మంది ఇండియన్ టీంలో మన హైదరాబాద్ ప్లేయర్స్ ఉండే. బట్ ఎక్కడ ఓన్లీ గచ్చిబౌలి స్టేడియం ఉంది, లేదంటే జిమ్ఖానా గ్రౌండ్. అది కూడా రీసెంట్గా రెనోవేట్ చేస్తారు. రీజన్ ఏంటంటే దీనికి కారణం ఒకటేనండి. ఎవరైనా డొనేషన్స్ వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు. సో దానికోసం క్రికెట్ అంత ముందుకెళ్ళింది. న్యాచురల్గా ఫుట్బాల్ ఆడేది మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీ ఆడుతుంది కాబట్టి అది కొద్దిగా గవర్నమెంట్ కూడా కొద్దిగా దీనికి వెనక చూపు ఉండే. బట్ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ సీఎం హిమ్సెల్ఫ్ ఫుట్బాల్ ప్లేయరు, స్పోర్ట్స్ ఈ పొలిటీషియన్స్ కూడా స్పోర్ట్స్ మెన్ చాలా మంది ఉన్నారు, రాజ్ ఠాకూర్ అట్లా చాలా మంది. సో వాళ్ళందరూ స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయాలని బడ్జెట్ కూడా పెట్టారు. సో మంచి రోజులు వస్తున్నాయి అనుకుంటాం. ఆ రోజులలో ఏంటంటే మన దగ్గర హైదరాబాద్లో సిటీ పోలీస్ అనేది ఒకటి ఉండేది. సో వాళ్ళిద్దరు రహీం సార్ అండ్ శివ్ కుమార్ లాల్ అని ఇద్దరు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఫుట్బాల్కి బాగా వాళ్ళ బ్రీతింగే ఫుట్బాల్ ఉండేది. సో అందుకని ఫుట్బాల్ అట్లా జరిగింది. ఇప్పుడు పూర్వ ఇది మళ్ళీ మనకు వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా మీరు చూస్తున్నారు మన దగ్గర నుంచి ఉమెన్స్లో 2 ఇండియాకి ఆడుతున్నారు. ఒక సౌమ్య అని సీనియర్ టీంలో ఉంది, గూగుల్ అని ఇంకొక అమ్మాయి జూనియర్ టీంలో ఆడుతున్నది. అట్లనే ఐడబ్ల్యూఎల్లో 8 మంది ఆడుతున్నారు. నిన్నటి న్యూస్, హ్యాపీ న్యూస్ ఇది. తెలంగాణ వచ్చిన తర్వాత జూనియర్ టీం మనది ఫైనల్స్ రీచ్ అయింది. సో ఫైనల్స్ 10th ఆడుతుంది. సో ఇట్లా ఫుట్బాల్కి ముందు రోజులు వస్తున్నాయి అని అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఫుట్బాల్ ఎక్కువగా ఆడే ఏరియాలు ఏమున్నాయి? ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు 6 జోన్లలో పెడతామంటున్నారు కదా, ఏ జోన్లో మీకు గ్రౌండ్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? న్యాచురల్ అండి. ఫుట్బాల్ అంటే ఒలింపియన్స్ తంగరాజు, కన్నన్ ఇట్లా బొల్లారం సైడ్ నుంచి మేము అదే ప్రాంతం చెందిన వాడిని. అట్లానే హైదరాబాద్లో జుల్ఫాకార్, తర్వాత అజీజ్ సార్, వీళ్ళంతా ఓల్డ్ సిటీలో వీళ్ళంతా ఫుట్బాల్ ప్లేయర్లు ఉండే. సో అదే ఇప్పుడు జోన్స్లో ఎక్కడున్నా ఫుట్బాల్ ఓల్డ్ సిటీలో ఉన్నది, న్యూ సిటీలో ఉంది. ఇప్పుడు హైటెక్ సిటీలో కూడా ఈ జనరేషన్ పిల్లలు హైటెక్ సిటీలో